హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎంకే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీటెట్ జూలై 2024 పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి 15th అక్టోబర్ 2024న షిఫ్ట్ 1లో జరిగిన తెలుగు క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. దానిలో ఫస్ట్ క్వశ్చన్ గద్యం ఇచ్చి కింద క్వశ్చన్ ఇచ్చారు. ఆ గద్యం ఏంటనేది పరిశీలిద్దాం. లింగ విభజన విషయంలో సంస్కృతానికి ద్రావిడ భాషలకు మధ్య భేదం ఉంది. సంస్కృతంలో శబ్దం చివరను బట్టి లింగాన్ని నిర్ణయిస్తారు. ఉదాహరణకు సంస్కృతంలో వృక్ష అనే మాటలో చివర విసర్గ ఉంది. ఇది ఆ భాషలో పుల్లింగం. తెలుగులో ఆ మాటకు అర్థం చెట్టు. చెట్టు అమహద్వాచకం. మిత్రం అనే మాట సంస్కృతంలో నపుంసలింగం. తెలుగులో దాని రూపం మిత్రుడు, అది మహద్వాచకం. ఇప్పుడు పైన ఇచ్చిన గద్యం ఆధారంగా క్వశ్చన్ పరిశీలిద్దామండి. క్వశ్చన్: పై గద్యం ఆధారంగా సరికానిది. ఆప్షన్ ఏ, మిత్రుడు తెలుగులో మహద్వాచకం, మిత్రం అనే పదం సంస్కృతంలో నపుంసలింగం. ఆప్షన్ బి, సంస్కృతంలో శబ్దం చివరను బట్టి లింగాన్ని నిర్ణయిస్తారు. ఆప్షన్ సి, సంస్కృతానికి ద్రావిడ భాషలకు లింగ విభజన విషయంలో సారూప్యం లేదు. ఆప్షన్ డి, తెలుగులో చెట్టు మహద్వాచకం, వృక్ష అనే మాట సంస్కృతంలో నపుంసలింగం. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, తెలుగులో చెట్టు మహద్వాచకం, వృక్ష అనే మాట సంస్కృతంలో నపుంసలింగం అనేది సరికాని అంశం అవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లో కూడా గద్యం ఇచ్చి కింద క్వశ్చన్ ఇచ్చారండి. ఆ గద్యాన్ని ఏంటనేది పరిశీలిద్దాం. సంఘ సంస్కరణోద్యమాన్ని నిర్వహించిన వీరేశలింగం వంటి వారు రచనా శైలి సరళంగా ఉండాలని చెప్తూనే అటు కావ్య భాష ఇటు వ్యవహారిక భాష కాకుండా రెండిటి మధ్య రాజీగా సరళ గ్రాంధికాన్ని రచనలో ప్రవేశపెట్టారు. ఆధునిక భాషలో ఆలోచించి ఆధునిక భాషా రూపాలను ప్రాచీన కావ్య భాషా ప్రత్యయాలను తగిలించి దాన్నే సరళ గ్రాంధికం అన్నారు. ఇక క్వశ్చన్ నెంబర్ 2 పరిశీలిస్తే వీరేశలింగం గారు రచనలో ప్రవేశపెట్టిన భాషా సరళి ఆప్షన్ ఏ గ్రాంధికం, ఆప్షన్ బి వ్యవహారికం, ఆప్షన్ సి సరళ గ్రాంధికం, ఆప్షన్ డి కావ్య భాష. సెకండ్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సరళ గ్రాంధికం. ఇక క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే దానిలో పద్యం ఇచ్చి క్రింద క్వశ్చన్ ఇచ్చారండి. ఆ పద్యాన్ని పరిశీలిద్దాం. తరువుల తెర సఫరుల బార గురుతగాంచు నింగి వ్రేలుచు నమృత మొసంగు మేగుడుద్దతుల గారు బుధులు సమృద్ధి చేత జగతి నుపకర్తలకు నిధి సహజ గుణము. పై పద్యానికి సంబంధించి థర్డ్ క్వశ్చన్. పై పద్యం ఆధారంగా ఉపకారం చేసేవారికి సహజ గుణం. ఆప్షన్ ఏ, అడిగితే లేదనకుండా ఇచ్చి గర్వం పొందడం. ఆప్షన్ బి, ఇతరుల అవసరాలు తీర్చి గర్వం పొందడం. ఆప్షన్ సి, అందరితో స్నేహం ఉండక గర్వం పొందడం. ఆప్షన్ డి, నిండుగా సంపదలు ఉన్న గర్వం పొందకపోవడం. థర్డ్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, నిండుగా సంపదలు ఉన్న గర్వం పొందకపోవడం. ఇక క్వశ్చన్ నెంబర్ 4 అండి. క్వశ్చన్ నెంబర్ 4లో కూడా పద్యం ఇచ్చి దాని క్రింద క్వశ్చన్ ఇచ్చారు. పద్యాన్ని పరిశీలిద్దాం. ఎప్పుడు దప్పులు వెదికెడు నప్పురుషుని గొల్వ కూడదది ఎట్లన్నన్ సర్పంబు పడగ నీడను గప్ప వసించు విదంబు గదరా సుమతి. దీనికి సంబంధించి క్రింద క్వశ్చన్ చూద్దామండి. పై పద్యం ఆధారంగా ఎప్పుడూ తప్పులు వెదికే మనిషిని కవి దీనితో పోల్చారు. ఆప్షన్ ఏ నీచునితో, ఆప్షన్ బి పాము పడగ నీడతో, ఆప్షన్ సి మూర్ఖునితో, ఆప్షన్ డి మంచివానితో. ఈ ఫోర్త్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పాము పడగ నీడతో. ఇక క్వశ్చన్ నెంబర్ 5. వడ్డాది సుబ్బారాయ కవి రచించిన ప్రబోధ చంద్రోదయం. ఆప్షన్ ఏ నాటకం, ఆప్షన్ బి ప్రహాసనం,
ఆప్షన్ సి శతకం, ఆప్షన్ డి చారిత్రక కావ్యం. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నాటకం. ఇక క్వశ్చన్ నెంబర్ 6. తొలి అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర కర్త ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఏనుగుల వీరాస్వామి, ఆప్షన్ బి కోరాడ రామచంద్ర శాస్త్రి, ఆప్షన్ సి కందుకూరి రుద్రకవి, ఆప్షన్ డి పొన్నగంటి తెలగనార్యుడు. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పొన్నగంటి తెలగనార్యుడు. ఇక క్వశ్చన్ నెంబర్ 7. సామాజిక స్పృహ ఇతివృత్తంగా గల పాఠం. ఆప్షన్ ఏ మాతమహిమ, ఆప్షన్ బి మాణిక్యవీణ, ఆప్షన్ సి సందేశం, ఆప్షన్ డి ఆకుపచ్చ శోకం. 7th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మాణిక్యవీణ. ఇక క్వశ్చన్ నెంబర్ 8. క్రింది వానిలో వచన కవితా ప్రక్రియలో ఉన్న పాఠ్యాంశాలు. ఆ చిరమాలిన్యం, ఆ అమ్మఒడి, ఈ మేలుకొలుపు, ఈ అక్షరం. దీనికి మెయిన్ ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ ఆ కమ ఆ, ఆప్షన్ బి ఈ, ఆప్షన్ సి ఆ ఈ, ఆప్షన్ డి ఆ ఈ. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆ కమ ఈ అంటే చిరమాలిన్యం అలాగే అక్షరం. ఇక క్వశ్చన్ నెంబర్ 9. నిస్వనము పదానికి అర్థం. ఆప్షన్ ఏ దుఃఖం, ఆప్షన్ బి అనుభవం, ఆప్షన్ సి ధ్వని, ఆప్షన్ డి ప్రకాశం. 9th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ధ్వని. ఇక క్వశ్చన్ నెంబర్ 10. పొలతి స్త్రీ సమానార్థక పదాలుగా గల పదం. ఆప్షన్ ఏ గుణం, ఆప్షన్ బి స్వభావం, ఆప్షన్ సి నారి, ఆప్షన్ డి విదూతం. 10th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నారి. ఇక క్వశ్చన్ నెంబర్ 11. నిచ్చెలు పదానికి ప్రకృతి. ఆప్షన్ ఏ నెత్తావి, ఆప్షన్ బి నిచ్చెన, ఆప్షన్ సి నెచ్చెలి, ఆప్షన్ డి నిత్యం. 11th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నిత్యం. ఇక క్వశ్చన్ నెంబర్ 12. వివరము అను పదానికి నానార్థాలు. ఆప్షన్ ఏ వివరించు, విశదీకరించు, ఆప్షన్ బి రంధ్రము, వివరణము, ఆప్షన్ సి రంధ్రము, బొరియా, ఆప్షన్ డి రంధ్రము, కాపురము. 12th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రంధ్రము, వివరణము. ఇక క్వశ్చన్ నెంబర్ 13. కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టడం. దీనికి సరిపోయే న్యాయం. ఆప్షన్ ఏ గార్ధబ తండుల న్యాయం, ఆప్షన్ బి గార్ధబ వ్యాపార న్యాయం, ఆప్షన్ సి అవ్యాపార వ్యాపార న్యాయం, ఆప్షన్ డి వ్యాపార వాణిజ్య న్యాయం. 13th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అవ్యాపార వ్యాపార న్యాయం. ఇక క్వశ్చన్ నెంబర్ 14. మా ఊరెద్దు మీ ఊరు పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు, ఈ పొడుపుకి విడుపు. ఆప్షన్ ఏ పడవ, ఆప్షన్ బి మేఘం, ఆప్షన్ సి శకటం, ఆప్షన్ డి చెట్టు. 14th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి చెట్టు. ఇక క్వశ్చన్ నెంబర్ 15. చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించిన వ్యక్తి పట్ల కృతజ్ఞత చూపడం, మానవ సంబంధాలను తెలపడం ఉద్దేశంగా గల పాఠం. ఆప్షన్ ఏ మా ప్రయత్నం, ఆప్షన్ బి గోరంత దీపాలు, ఆప్షన్ సి మేలుకొలుపు, ఆప్షన్ డి మేలి మలుపు. 15th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ బి గోరంత దీపాలు. ఇక క్వశ్చన్ నంబర్ 16. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్న కవి. ఆప్షన్ ఏ తిక్కన, ఆప్షన్ బి నన్నయ, ఆప్షన్ సి ఎర్రన, ఆప్షన్ డి శ్రీనాథుడు. 16th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శ్రీనాథుడు. ఇక క్వశ్చన్ నెంబర్ 17. నోచిన తల్లిదండ్రికి ధనూభవుడొక్కడే చాలు మేటిచే పద్యపాదం ఈ వృత్తానికి చెందినది. ఆప్షన్ ఏ ఉత్పలమాల, ఆప్షన్ బి చంపకమాల, ఆప్షన్ సి మత్తేబం, ఆప్షన్ డి శార్దూలం. క్వశ్చన్ నంబర్ 17 కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్పలమాల. ఇక క్వశ్చన్ నంబర్ 18. తిథి నక్షత్ర వార నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు. ఆప్షన్ ఏ అతిథి, ఆప్షన్ బి అభ్యాగతుడు, ఆప్షన్ సి బుభుక్షువు, ఆప్షన్ డి నెచ్చెలి. క్వశ్చన్ నంబర్ 18 కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అతిథి. ఇక క్వశ్చన్ నంబర్ 19. సమాస పదం యొక్క అర్థాన్ని చెప్పేది. ఆప్షన్ ఏ విగ్రహవాక్యం, ఆప్షన్ బి ఉపోత్తమం, ఆప్షన్ సి సంశ్లేషం, ఆప్షన్ డి ఆమ్రేడితం. క్వశ్చన్ నంబర్ 19 కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విగ్రహవాక్యం. ఇక క్వశ్చన్ నంబర్ 20. ఇక్కడ 2 వరుసలు ఇచ్చారండి, వాటిని పరిశీలిద్దాము. దానిలో మొదటి వరుస ఆ రోమసుడు, ఆ పలితుడు, ఈ చంద్రకుడు, ఈ పంచవటం. దాని తర్వాత వరుసలో యా ఎలుక, రా గుడ్లగూబ, లా పిల్లి, వా 5 చెట్ల సమూహం. దీన్ని ఇప్పుడు జతపరుద్దామండి. వీటిని జతపరిచిన తర్వాత ఇలా ఉన్నాయి. రోమసుడు పిల్లి, పలితుడు ఎలుక, చంద్రకుడు గుడ్లగూబ, పంచవటం 5 చెట్ల సమూహం. అంటే క్వశ్చన్ నంబర్ 20కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇక క్వశ్చన్ నంబర్ 21. ఆంజనేయుడు ఈ పర్వతం నుండి సముద్ర లంఘనానికి సిద్ధమవుతాడు. ఆప్షన్ ఏ చిత్రకూటం, ఆప్షన్ బి మహేంద్రగిరి, ఆప్షన్ సి సువేల పర్వతం, ఆప్షన్ డి ఋష్యమూక పర్వతం. క్వశ్చన్ నంబర్ 21కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మహేంద్రగిరి. ఇక క్వశ్చన్ నంబర్ 22. ధృత ప్రకృతికము మీది పరుషములకు ఇవి ఆదేశంగా వస్తాయి. ఆప్షన్ ఏ సరళాలు, ఆప్షన్ బి అనునాసికాలు, ఆప్షన్ సి అంతస్తాలు, ఆప్షన్ డి ఊష్మాలు. 22 క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ ఏ సరళాలు. ఇక క్వశ్చన్ నంబర్ 23. నీవు సకల ధర్మములు తెలిసిన వాడవు. ఈ వాక్యంలో నీవు అనేది ఆప్షన్ ఏ ద్వితీయ పురుష, ఆప్షన్ బి ప్రథమ పురుష, ఆప్షన్ సి ఉత్తమ పురుష, ఆప్షన్ డి మధ్యమ పురుష. 23 క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మధ్యమ పురుష. ఇక క్వశ్చన్ నంబర్ 24. చాట్ల శ్రీరాములు దర్శకత్వంలో ఫ్రీజ్ టెక్నిక్ ప్రవేశపెట్టిన నాటకం. ఆప్షన్ ఏ మరో మొహంజాదారో, ఆప్షన్ బి జీవన సమరం, ఆప్షన్ సి ముగింపులేని కథ, ఆప్షన్ డి పడమటి గాలి. 24th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరో మొహంజోదారో. ఇక క్వశ్చన్ నంబర్ 25. సుదతి నూతన మదన మదనాగ తురంగ పూర్ణిమణిమయ సదన ఇందులోని అలంకారం. ఆప్షన్ ఏ చేకానుప్రాస, ఆప్షన్ బి యమకము, ఆప్షన్ సి లాటానుప్రాస, ఆప్షన్ డి ముక్త పదగ్రస్తం. క్వశ్చన్ నంబర్ 25 కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ముక్త పదగ్రస్తం. ఇక క్వశ్చన్ నంబర్ 26.
చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి. ఈ వాక్యం ఆప్షన్ ఏ సంశ్లిష్ట వాక్యం, ఆప్షన్ బి కర్మణి వాక్యం, ఆప్షన్ సి కర్తరి వాక్యం, ఆప్షన్ డి సంయుక్త వాక్యం. 26th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కర్మణి వాక్యం. ఇక క్వశ్చన్ నంబర్ 27. సాక్రటీస్ కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. ఈ వాక్యంలో లో అనేది ఏ విభక్తి ప్రత్యయం? ఆప్షన్ ఏ తృతీయ, ఆప్షన్ బి పంచమి, ఆప్షన్ సి షష్ఠి, ఆప్షన్ డి సప్తమి. 27th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి షష్ఠి. ఇక క్వశ్చన్ నంబర్ 28. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబున స్వరంబునకు. ఆప్షన్ ఏ టుగాగంబగు, ఆప్షన్ బి ఎడాగమంబగు, ఆప్షన్ సి దిరుక్తంబగు, ఆప్షన్ డి హ్రస్వంబగు. 28th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎడాగమంబగు. ఇక క్వశ్చన్ నంబర్ 29. ఛందస్సులో యతి అంటే ఆప్షన్ ఏ విరామం, ఆప్షన్ బి గణం, ఆప్షన్ సి ప్రాస, ఆప్షన్ డి గురువు. 29th క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విరామం. ఇక క్వశ్చన్ నంబర్ 30. బాల్య క్రీడలు విగ్రహవాక్యం. ఆప్షన్ ఏ బాలుర యొక్క క్రీడలు, ఆప్షన్ బి బాలలకు క్రీడలు, ఆప్షన్ సి బాల్యమందలి క్రీడలు, ఆప్షన్ డి బాలుర కొరకు క్రీడలు. క్వశ్చన్ నంబర్ 30 కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బాల్యమందలి క్రీడలు. ఇవండి ఏపీ టెట్ జూలై 2024 పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ కి సంబంధించిన 15th అక్టోబర్ 2024 షిఫ్ట్ 1లో జరిగిన తెలుగు క్వశ్చన్స్ అనేవి. ఇలా మీకు అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ తాలూకా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.